భారీ చోరీలు సమాజ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇంటికి తాళం వేయడానికి భయపడుతున్నారు జనాలు. కోట్లు విలువైన ఆభరణాలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా విజయనగరంలో జిల్లాలో భారీ చోరీ జరిగింది. అసలు దొంగలు ఎలా టార్గెట్ చేస్తున్నారు, పక్కా సమాచారం వారికి ఎలా అందుతోంది, రెక్కి ఎలా నిర్వహిస్తున్నారు, పోలీసులు డేగ కళ్ళ నుండి ఎలా తప్పించుకుంటున్నారు, ఈ ఘటన వివరాలు ఇప్పుడు మీకోసం. తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగలు చేతికి పని చెబుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో భారీ చోరీ జరిగింది. క్షణాల్లో స్పందించిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. దుండగులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా అదనపు ఎస్పీ పి సౌమ్యలత తెలిపారు. రాజాం పట్టణానికి చెందిన డాక్టర్ నగేష్ దసర్వార్ జనవరి 31వ తేదీన ఇంటికి తాళం వేసి విశాఖపట్నంకు వెళ్లారు. ఫిబ్రవరి 2వ తేదీన తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. తాళంను దొంగలు పగలగొట్టినట్లు గుర్తించారు. బెడ్రూంలో ఉన్న ఇనుప అల్మారాలను దొంగలు పగలగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. ఇంట్లో సుమారు 1278 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో రాజాం పట్టణంలోని 2వ స్టాప్ క్వార్టర్స్లో నివాసముంటున్న గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇంట్లో కూడా ఇదే తరహా చోరీ జరిగింది. అక్కడ సుమారు 245 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించినట్టు పోలీసులు తెలిపారు. 2 సంఘటనలు కలిపి మొత్తం 1523 గ్రాముల బంగారాన్ని దుండగులు దొంగిలించారు. భారీగా బంగారం దొంగిలించబడడంతో పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేశారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చీపురపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం 4 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఒక బృందం వేలిముద్రల ఆధారాలను పరిశీలించగా మరొక బృందం సీసీటీవీ ఫుటేజ్ను విశ్లేషించింది. 3వ బృందం కాల్ డేటా రికార్డులను పరిశీలించగా మరో బృందం పాత నేరస్తులపై దృష్టి సారించింది. గతంలో జరిగిన ఇలాంటి దొంగతనాల పద్ధతులను పరిశీలిస్తూ అంతర్రాష్ట్ర ముఠాలపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపించి అక్కడ కూడా దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో గురువారం ఉదయం ముఖ్యమైన కాల్ పోలీసులకు వచ్చింది. దీంతో బూరాడా గ్రామ జంక్షన్ వద్ద నిందితులను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాగ్ సింగ్, మోహన్ సింగ్ డొడావేలను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 470 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. మిగిలిన బంగారు ఆభరణాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. పోలీసుల సమన్వయంతో చేపట్టిన వేగవంతమైన దర్యాప్తు వల్లే ఈ కేసులో నిందితులను త్వరగా గుర్తించి పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఆ రోజు నుంచి కూడా మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం అంటే అందులో ఒక భాగమైన 470 గ్రామ్స్ వాళ్ళ దగ్గర మనం సీజ్ చేసాం. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని.